బాలికలకు ముఖ్యంగా ఏ వయసు నుంచి గైనకాలజిస్ట్ ని సంప్రదించాలి అంటారు మేడం? సో అమ్మాయిల్లో యూజువల్లీ ప్యూబర్టల్ చేంజెస్ అంటే ప్యూబర్టీ అనే ఫేజ్ ఉంటుంది. అంటే తక్కువ ఏజ్ లో పీరియడ్స్ రావడం వల్ల ముఖ్యంగా హైట్ వెయిట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉంటుంది మేడం? ఒక్కసారి పీరియడ్ స్టార్ట్ అయ్యాక యూజువల్లీ బాడీలో జరిగే హార్మోనల్ చేంజెస్ వల్ల ఈవెన్ 13 years అయ్యాక కూడా బ్రెస్ట్ డెవలప్మెంట్ లేకపోవడం, హెయిర్ గ్రోత్ లేకపోవడం, 15 years దాటాక కూడా పీరియడ్ స్టార్ట్ అవ్వకపోవడం, ఇవి ఉన్నా కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు గెట్ ఇన్వెస్టిగేటెడ్. వంశపారంపర్యంగా కూడా ఇలాంటివి చేంజెస్ అనేది జరుగుతున్నాయి అంటారా మేడం? యా శ్రావణి, డెఫినెట్లీ ఇది కాన్స్టిట్యూషనల్ ఉంటుంది. హాయ్, హలో, వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. నేను మీ శ్రావణి. లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ కుకట్పల్లి బ్రాంచ్ గైనకాలజిస్ట్ డాక్టర్ అమూల్య కీర్తి మేడంతో ఉన్నాం. నమస్తే మేడం. Hello, this is Dr. Amulya, consultant obstetrician and gynecologist at Life Spring Hospital, Kukatpalli. Hello, Shravani. హాయ్ మేడం. బాలికలకు ముఖ్యంగా ఏ వయసు నుంచి గైనకాలజిస్ట్ ని సంప్రదించాలి అంటారు మేడం? సో అమ్మాయిల్లో యూజువల్లీ ప్యూబర్టల్ చేంజెస్ అంటే ప్యూబర్టీ అనే ఫేజ్ ఉంటుంది, వేర్ దెర్ ఇస్ ట్రాన్సిషన్ ఫ్రమ్ అ చైల్డ్హుడ్ టు అ ఉమెన్హుడ్. దీంట్లో ఏమవుతుందంటే బ్రెయిన్ నుంచి కొన్ని సిగ్నల్స్ ఓవరీస్కి అందడం వల్ల మెచ్యూరిటీ ఆఫ్ హెచ్పిఓ యాక్సెస్ అని అంటాము, అది అయ్యాక కొన్ని చేంజెస్ స్టార్ట్ అవుతాయి బాడీలో. ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 8 to 13 years ఈ మార్పులు ఇనీషియలీ కొంచెం బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ హెయిర్ గ్రోత్, ఎస్పెషలీ అండర్ ఆర్మ్స్లో, ప్రైవేట్ పార్ట్స్లో హెయిర్ డెవలప్మెంట్ ఉంటుంది. దాని తర్వాత సడన్గా హైట్ గ్రోత్ అవ్వడము, దాని తర్వాత ఫైనల్లీ పీరియడ్ స్టార్ట్ అవ్వడం. సో ఈ ప్యూబర్టీ ఫేజ్ అనేది యూజువల్లీ మనకి 8 to 13 years టైంలో అవుతుంది. బట్ సమ్ టైమ్స్ మనకి ప్రికాషియస్ ప్యూబర్టీ అంటామన్నమాట. దట్ ఈస్ ఈ చేంజెస్ అంటే ఈ బ్రెస్ట్ డెవలప్మెంట్, ఈ హెయిర్ గ్రోత్ ఇవన్నీ 8 years ముందు కావడం, లేకపోతే పీరియడ్స్ అనేవి 10 years ముందే కావడం, ఇవి ప్రికాషియస్ ప్యూబర్టీ సిమ్టమ్స్. ఇలా ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ ఇలా ఎందుకు అవుతుంది, దానికి మనం ఏం మెడిసిన్స్ ఇవ్వగలుగుతాము కనుక్కోవడానికి గైనకాలజిస్ట్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వడం ఇంపార్టెంట్. అలాగే పీరియడ్స్ డిలే అయినా, లేకపోతే బాడీలో ఎలాంటి మార్పులు ఈవెన్ 13 years అయ్యాక కూడా బ్రెస్ట్ డెవలప్మెంట్ లేకపోవడం, హెయిర్ గ్రోత్ లేకపోవడం, 15 years దాటాక కూడా పీరియడ్ స్టార్ట్ అవ్వకపోవడం, ఇవి ఉన్నా కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు గెట్ ఇన్వెస్టిగేటెడ్. మేడం, ఇప్పుడు బాలికల్లో ఇలాంటి మార్పులు అనేవి, శరీరంలో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నాను, కానీ ఇప్పుడు ఎర్లీగా కూడా అలాంటి మార్పులు అనేవి వస్తున్నాయి మేడం. ఇది దేనికి కారణం అంటారు? సో ఈ ప్రికాషియస్ ప్యూబర్టీ అన్నా, లేకపోతే డిలేడ్ ప్యూబర్టీ అన్నా చాలా వరకు కాన్స్టిట్యూషనల్ ఉంటుంది. అంటే మదర్కి ప్యూబర్టీ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాన్ని బట్టి వాళ్ళ డాటర్స్కి లేకపోతే వాళ్ళ సిస్టర్స్కి స్టార్ట్ అవ్వడం, అది కూడా ఇంపార్టెంట్. సో ఇలా అమ్మాయి వచ్చినప్పుడు వాళ్ళ సిస్టర్స్కి ఎప్పుడు స్టార్ట్ అయింది, మదర్కి ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఇది కాకుండా వేరే రీజన్స్ వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ కెన్ బి చైల్డ్హుడ్ ఒబేసిటీ. ఈ మధ్యలో చిన్న ఏజ్ పిల్లలే ఓవర్ వెయిట్ ఉండడం వల్ల అండ్ ఫుడ్ చేంజెస్ రావడం వల్ల, ఎస్పెషలీ హార్మోనల్ ఇంటేక్ మోర్ దెన్ ఫుడ్, ఇవి కొన్ని రీజన్స్ ఉండొచ్చు. అలాగే రేర్ కాజెస్ కొన్ని లైక్ పీరియడ్స్ ముందే రావడానికి రీజన్స్, ఒక్కొక్కసారి ఏమైనా గ్రోత్స్ ఉండొచ్చు, అంటే మన గడ్డలు ఫామ్ అవ్వచ్చు ఓవరీస్లో, సో దానివల్ల కూడా ఒక రీజన్ ఉండొచ్చు. బట్ ఒక్కొక్కసారి డిలే అవ్వడానికి రీజన్ కూడా ఏమైనా ట్యూమర్స్ ఉండొచ్చు, అంటే ఏమైనా గడ్డలు ఉండొచ్చు, లేకపోతే నేను అన్నట్టు కాన్స్టిట్యూషన్ అంటే ఫ్యామిలీలో రన్ అవ్వచ్చు అది. అండ్ అలాగే ఏమైనా మెడిసిన్స్ వాడడం వల్ల, లేకపోతే యూట్రస్లో ఏమైనా ప్రాబ్లం ఉండడం వల్ల, ఇవి రీజన్స్ ఉండొచ్చు డిలే అవ్వడానికి. ఇప్పుడు వంశపారంపర్యంగా కూడా ఇలాంటివి చేంజెస్ అనేది జరుగుతున్నాయి అంటారా మేడం? యా శ్రావణి, డెఫినెట్లీ ఇది కాన్స్టిట్యూషనల్ ఉంటుంది. అంటే మదర్, సిస్టర్స్ వాళ్ళ
పీరియడ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయో, చేంజెస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయో దాన్ని బట్టి కూడా డాటర్స్ది కూడా డిటర్మినేషన్ అనేది ఉంటుంది అనమాట. సో కాన్స్టిట్యూషనల్గా కూడా చేంజెస్ అనేవి ముందే కావచ్చు. ఇట్లా బాలికల్లో చేంజెస్ అనేవి, పీరియడ్స్ అనేవి ఇప్పుడు తొందరగా రాకపోతే మేడం ఏ ఏజ్ వరకు వెయిట్ చేయొచ్చు అంటారు? సో 8 years ముందే 8 years ముందే బ్రెస్ట్ డెవలప్మెంట్ కావడము, లేకపోతే హెయిర్ గ్రోత్ అండర్ ఆర్మ్స్లో కానీ, కింది భాగంలో కానీ, వెజైనల్ పార్ట్లో హెయిర్ గ్రోత్ ఉండడము, లేకపోతే పీరియడ్స్ 10 years ముందే స్టార్ట్ అయితే వెళ్ళి చూయించుకోవడము బెటర్. ఎందుకంటే పీరియడ్స్ ముందే స్టార్ట్ అవ్వడంతో మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసి అమ్మాయిల హైట్ అనేది రెస్ట్రిక్ట్ అవుతుంది. సో పీరియడ్స్ ముందే రావడం వల్ల వాళ్ళు ఇంకా షార్ట్ ఉండిపోతారు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్ యూజువలీ అవసరం ఉంటే కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి మనం ప్యూబర్టీని డిలే చేస్తాం అలాంటి సిచ్యువేషన్స్లో. అలాగే 13 years దాటాక కూడా ఎలాంటి మార్పులు లేవు బాడీలో, లైక్ దర్ ఇస్ నో బ్రెస్ట్ డెవలప్మెంట్, లేకపోతే హెయిర్ గ్రోత్ లేదు, ఆర్ 15 years దాటాక కూడా పీరియడ్స్ రాకపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్లో తప్పకుండా గైనకాలజిస్ట్ని కలిసి ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. మేడం ఒకవేళ ఈ పీరియడ్స్ రాలేదు, ఇంకా టెస్టులు చేయించుకోవాలి అంటే ఎలాంటి టెస్టులు అనేవి అడ్వైస్ చేస్తారు మేడం? ఓకే, సో పీరియడ్స్ ఈ ప్రికాషియస్ ప్యూబర్టీ అంటే మా బాడీలో మార్పులు అనేవి 8 years or 10 years ముందే వచ్చాయి అంటే కొన్ని హార్మోనల్ టెస్ట్ చేస్తారు, అవసరం ఉంటే ఒక ఎక్స్రే తీస్తారు బోన్ ఏజ్, ఇంకా బోన్ ఏజ్ చెక్ చేయడానికి. అలాగే పీరియడ్స్ డిలే అయ్యాయి అనుకోండి, అప్పుడు ఒకసారి యూట్రస్ కూడా చెక్ చేస్తాము, ఏమైనా ఆబ్స్ట్రక్షన్ ఉందా. ఒక్కొక్కసారి పీరియడ్స్ వచ్చినా కూడా బ్లడ్ యూట్రస్లోనే కలెక్ట్ అవుతుంది బట్ బయటికి రాదు, అలాంటి కొన్ని కండిషన్స్ ఉండొచ్చు. అలాగే కొన్ని సిచ్యువేషన్స్లో మనం చూస్తాము బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది బట్ పీరియడ్స్ రావు. సో అది యూట్రస్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి వెరీ రేర్లీ యూట్రసే ఉండకపోవచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం యూజువలీ హార్మోన్ టెస్ట్ చేస్తాము, ఒకసారి స్కాన్ చేస్తాము, అండ్ అలాగే అవసరం ఉంటే బ్రెయిన్ ఇమేజింగ్ కూడా చేస్తాము ఏమైనా ప్రాబ్లం ఉందా చెక్ చేయడానికి. మేడం ఇప్పుడు ముందే పీరియడ్స్ వస్తున్నాయి అంటే తక్కువ ఏజ్లో పీరియడ్స్ రావడం వల్ల ముఖ్యంగా హైట్ వెయిట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉంటుంది మేడం? సో యూజువలీ మనకి ప్యూబర్టీ సీక్వెన్స్ అనేది ఫస్ట్ బ్రెస్ట్ డెవలప్మెంట్, దాని తర్వాత హెయిర్ గ్రోత్, తర్వాత అమ్మాయిలు హైట్ పెరగడం అనేది ఉంటుంది, దాని తర్వాత పీరియడ్స్ ఉంటుంది. ఒక్కసారి పీరియడ్స్ స్టార్ట్ అయ్యాక యూజువలీ బాడీలో జరిగే హార్మోనల్ చేంజెస్ వల్ల బోన్ గ్రోత్ అనేది ఆగిపోతుంది. సో ఎప్పుడైతే అమ్మాయిలకి 8 years లోపల 10 years లోపల పీరియడ్స్ స్టార్ట్ అవుతాయో వాళ్ళ హైట్ అక్కడే స్టాప్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో అందుకే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఒకసారి డాక్టర్ని కలిసి ఇలాంటి సిచ్యువేషన్స్లో యూజువలీ అవసరం ఉంటే ఇంజెక్షన్స్ ఇస్తారనమాట. సో దట్ మనం ప్యూబర్టీని కొంచెం డిలే చేసి అమ్మాయి సఫిషియంట్ హైట్ పెరిగే వరకు డిలే చేసే అవసరం పడవచ్చు. మేడం ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఇప్పుడు తక్కువ ఏజ్లో కూడా ఇవ్వచ్చు అంటున్నారు కదా, సో వాళ్ళకి పీరియడ్స్ రాకముందే ఈ వ్యాక్సినేషన్స్ అనేవి తీసుకోవచ్చు అంటారా? సో బేసికలీ మనం ఇచ్చే సర్వైకల్ వ్యాక్సిన్ అనేది మనకి గర్భసంచి మూతి అంటే సర్విక్స్ క్యాన్సర్కి ప్రివెంటివ్ ఉంటుంది. అలాగే జస్ట్ నాట్ క్యాన్సర్, వాట్స్ అంటాం అనమాట, హెచ్పివి వాట్స్. ఈ హెచ్పివి వాట్స్కి సర్వైకల్ క్యాన్సర్ ఈ రెండింటికి ప్రివెంటివ్ మనం ఇచ్చే సర్వైకల్ వ్యాక్సిన్. సో ఒక అమ్మాయికి యూట్రస్ ఉంది, సర్విక్స్ ఉంది అంటే గివింగ్ ఇట్ ఎట్ అన్ ఎర్లీ ఏజ్, ఎస్పెషల్లీ తన సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యే ముందు, బిఫోర్ ది ఏజ్ ఆఫ్ 15 ఈజ్ ఆల్వేస్ బెటర్, పీరియడ్ స్టార్ట్ అయినా కాకపోయినా. థ్యాంక్ యూ మేడం, గైనిక్ సంబంధించిన చాలా విషయాలని మాకు తెలియజేసినందుకు. థ్యాంక్ యూ శ్రావణి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో. డాక్టర్ని కాంటాక్ట్ అవ్వాలంటే లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ అడ్రస్, ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. Please follow description. So for more health updates, please like, share and subscribe Shravana Health Tips.